హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్ తెలుగు టెక్స్. ఈ వీడియోలో నేను మీరు సాఫ్ట్వేర్స్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ వెబ్సైట్ లింక్ పెట్టండి అని చెప్పేసి చాలామంది కామెంట్ చేస్తున్నారు. నేను ఇంతకుముందే చెప్పున్నాను, ఆ లింక్స్ అనేవి డైరెక్ట్గా మన యూట్యూబ్ ఛానల్లో పెడితే కాపీరైట్ స్ట్రైక్స్ వస్తాయి, ఛానల్కే ప్రాబ్లం. ఆల్రెడీ ఇంతకుముందు నేను ఒక ఛానల్ని కూడా డిలీట్ చేశాను. ఓకే, మేబీ ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. ఇక్కడ డైరెక్ట్గా నా బ్లాగ్ ఒకటి, అంటే ఈ ఛానల్ ఆర్ట్ మీద మీరు డైరెక్ట్గా నా యూట్యూబ్ ఛానల్కి మామూలుగా ఎంటర్ చేయగానే ఇట్లా ఛానల్ ఆర్ట్ వస్తుంది కదా, ఇక్కడ ట్విట్టర్, ఫేస్బుక్ ఉంటుంది. అలానే పక్కన బ్లాగర్ వెబ్సైట్ అనేది బి సింబల్తో బ్లాగర్ ఉంటుంది. దాన్ని డైరెక్ట్గా మీరు క్లిక్ చేస్తే ఇలా, ఇప్పుడు నేను ఇక్కడ క్లిక్ చేశాను చూడండి, డైరెక్ట్గా ఇక్కడ వెబ్సైట్కి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ మీకు ప్రజెంట్ ఒక మూడే, అంటే మెయిన్, ప్రీమియర్ ప్రో, ఫోటోషాప్, ఈ మూడు అనేవి డౌన్లోడ్ లింకులు ఇచ్చాను. డైరెక్ట్గా మీరు దాని మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా ఇక్కడ నుంచి మీరు ఇది డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేస్తే డౌన్లోడ్, దీని మీద ఆటోమేటిక్ క్లిక్ చేస్తే ఇది ఇట్లా వెళ్ళిపోతుంది. ఓకే, ఈ విధంగా డైరెక్ట్గా డౌన్లోడ్ అయిపోతుంది. బట్ దీనికి ఒక పాస్వర్డ్, ఈ ర్యార్ ఫైల్కి ఒక పాస్వర్డ్ అనేది నేను ఆల్రెడీ సెట్ చేసి పెట్టున్నాను. ఆ పాస్వర్డ్ వచ్చేసి digital 123. అంటే డిజిటల్, ఇక్కడ నా నేమ్లో, ఛానల్ నేమ్లో డిజిటల్ అని ఉంటుంది, DIGITIL, digital 123. 3 అంటే ప్రజెంట్ ఉన్న మూడిటికి అదే పాస్వర్డ్. మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాక ఆ ర్యార్ ఫైల్ ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు ఈ పాస్వర్డ్ అడుగుతుంది. 123 digital 123 కొట్టేసేయండి, మీకు ఆ ఫైల్ ఓపెన్ అయిపోతుంది. ఇక నుంచి మేబీ నేను ఈ ప్లేలిస్ట్లో ఉన్న మేబీ దగ్గర ఎన్ని ఉన్నాయి ఇక్కడ సాఫ్ట్వేర్స్ డౌన్లోడ్స్ అండ్ ఇన్స్టాల్స్, ఇవన్నీ మేబీ నేను అక్కడ అప్లోడ్ చేస్తాను, మీకు డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిజిటల్. ఇక్కడ మేబీ ఇంకొకసారి చెప్తున్నాను, ఈ ఛానల్ ఆర్ట్ మీద మనకి ఈ ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి. అలానే ఇక్కడ పక్కన బ్లాగ్, నా మౌస్ కర్సర్ మీరు అబ్జర్వ్ చేస్తే బ్లాగ్ సింబల్తో, బి సింబల్తో ఉంటుంది వెబ్సైట్. డైరెక్ట్గా అక్కడ క్లిక్ చేస్తే మీరు వెళ్ళిపోతారు. ఓకే, అక్కడ నుంచి మీరు ఇంకా ఇలా సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీకు ఏది కావాలన్నా డైరెక్ట్గా ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. లాస్ట్లో డౌన్లోడ్ బటన్, దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా 64 బిట్లే, విండోస్ 64 బిట్స్. మీకు ఆ బిట్స్ కూడా ఎలా తెలుసుకోవాలి ఏంటనేది కూడా మీకు క్లారిటీ అందరికీ దాదాపు ఆల్మోస్ట్ తెలుసు అనుకుంటున్నాను. మేబీ అవగాహన లేకపోతే ప్రాపర్టీస్లోకి వెళ్తే, మై కంప్యూటర్, పీసీ కంప్యూటర్ ప్రాపర్టీస్కి వెళ్తే మీకు తెలుస్తుంది ఇక్కడ 64 బిట్ అని. ఓకే, 64 బిట్ మటుకే అవన్నీ, 32 బిట్ అయితే లేవు. అక్కడ 32 ఉంటే ఇవి ఇన్స్టాల్ అవ్వు. ఓకే, వన్స్ రిపీట్ అగైన్, పాస్వర్డ్ వచ్చేసి digital 123. ఓకే, థ్యాంక్ యూ, డౌన్లోడ్ చేసుకోండి.